శ్రీశైలం క్షేత్రంలో భక్తుల వసతుల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ శరానాలు పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి లక్షలాది మంది శివభక్తులు తరలి రావడంతో భక్తులకు ఏర్పాటు చేసిన వసతులపై జిల్లా కలెక్టర్ రాజకుమారి మరియు ఎస్పీ సునీల్ శరానాలు పరిశీలించారు. భక్తుల క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, దర్శనాల నిర్వహణ, అన్నప్రసాద వితరణ, పార్కింగ్ ప్రాంతాలు మరియు ఇతర సదుపాయాలపై సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు చేసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా శ్రీశైలంలో ఉన్న 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి తనిఖీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నడకదారిన శ్రీశైలంకు చేరుకున్న భక్తులకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. పాదయాత్ర ద్వారా వచ్చిన భక్తులు, చిన్నారులు మరియు వృద్ధుల ఆరోగ్య పరిస్థితులపై వారిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర చికిత్స, ప్రథమ చికిత్స, ఔషధాల లభ్యతపై వైద్యాధికారులకు పలు సూచనలు తెలిపారు. అదేవిధంగా శ్రీశైలంలోని ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేసి ఆర్టీసీ అధికారులతో చర్చించారు. బస్సుల ఫ్రీక్వెన్సీ, రాకపోకల సమయాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల షెడ్యూళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు సంయమనం పాటించాలని సూచించారు. స్వామి అమ్మవార్లను 71,000 మంది భక్తులు ఒకే రోజు దర్శించుకున్నారని పేర్కొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.